పరిష్కార వేదిక నిర్వహించారు. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. మండలంలోని అనేక మంది పాల్గొని భూముల సమస్యలు ఎమ్మెల్యే సమక్షంలో ఆర్డీఓకు తెలిపారు. గ్రామాల్లోని భూ సమస్యలు, త్రాగునీటి సమస్యను సంబంధిత శాఖల అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శ్రావణి చెప్పారు. ఈ కార్యక్రమంలో పసుపుల శ్రీరామ్ రెడ్డి, జీసీ బాబు, ఎంపీపీ సునీత పాల్గొన్నారు. శ్మశాన వాటికల్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి. కంప చెట్లు ఉన్నాయి, అక్కడ చాలా మంది శ్మశాన వాటికల్ని కూడా ఆక్రమించుకునే పరిస్థితిని కూడా ఈ రోజు మనం అర్జీ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. వాటన్నిటి మీద సమగ్ర విచారణ చేసి ఖచ్చితంగా పల్లెల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, మనము వాళ్ళకి నీటి సమస్య లేకుండా శ్మశాన వాటికల్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా బుక్కరాయ సముద్రం పెద్ద పంచాయతీ ఈ మండలంలో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని కూడా కలిసే పరిస్థితే లేకుండా ఉంది. గత 5 సంవత్సరాల్లో మా సమస్యలు ఇట్లా నేరుగా మీరు పరిశీలిస్తూ ఉన్నారంటే చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవ్వైలు, తాతయ్యలు, మహిళలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు వాళ్ళ బాధల్ని కూడా తెలియజేసుకోవడం జరిగింది. ఈ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా ప్రజాప్రతినిధులు, అధికారుల యంత్రాంగం కూడా అందుబాటులోకి మండల స్థాయిలో ప్రతి ఒక్క పల్లెల్లో నుంచి ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధికారుల యంత్రాంగంతో ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే సమస్యల్ని ఇక్కడే మనం పరిష్కరించడం కూడా జరగడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఏవైతే మనకు వచ్చిన అర్జీలు వచ్చే 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. దాదాపు 430 అర్జీలు వచ్చాయండి. క్షుణ్ణంగా సర్వే చేసి ఒక్కసారి సర్వే అయిన విలేజ్లో ఒక్క అప్లికేషన్ కూడా ఒక్క రైతు కూడా నాకు తప్పు జరగకూడదు అనే రకంగా ప్లాన్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి విలేజ్ రీసర్వే చేస్తున్నాం. రైతులందరికీ పత్రికాముఖంగా తెలియజేసేదంటే పట్టా భూములు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్తో సహా వాళ్ళ భూమికి సంబంధించినవన్నీ కూడా RSDT అని సపరేట్గా డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు, అతనికి మొబైల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. సో కాబట్టి పట్టాదారులు రైతులు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ ల్యాండ్స్ యాజ్ పర్ RSR ప్రకారం ఒరిజినల్ ల్యాండ్ ఉండేవాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్తో సహా RSDT వారికి మేము ఏం చేస్తున్నామంటే విలేజ్ వారిగా నోటీసులు ఇస్తున్నాం. ఏ సర్వే నెంబర్ నుంచి ఏ సర్వే నెంబర్ వరకు ఏ రోజు కొలుస్తామనేది దండోరా కూడా వేస్తున్నాం. ఆ సర్వే నెంబర్లో ఉండే రైతులు వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్ తీసుకొని వెళ్తే దాని ప్రకారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ